శామీర్పేట మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీలో గ్రూపులపై మరోసారి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన లీడర్లను గౌరవించాలని, వారిని హక్కున చేర్చుకోవాలన్నారు ఆయన. కొత్తగా చేరిన నాయకుల్ని కాకులు గద్దల్లా పొడవద్దని తెలిపారు. రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలని, గొప్పగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఈటెల తెలిపారు. నీకంటే ముందు నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది కదా నందారెడ్డి గారు. నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయింది పడి. మరి ఇప్పుడు నువ్వు పుడితివి, నువ్వు పైన కూర్చొని కింద కూర్చొని క్షోభని ఇవ్వదు గుర్తుపెట్టి. అంటే ఎందుకంటున్నా అంటే వచ్చిన వాళ్ళు కనుక సీనియర్లు అయి ఉండి కొంత అనుభవం కలిగిన ఉంటే నువ్వు పిలుచుకుంటే వాళ్ళకి గౌరవం, నీకు గౌరవం ఉండే ఆస్కారం ఉంటుంది తప్ప నువ్వు వాళ్ళని దేకపోతే వాళ్ళు గట్టిగా పోతారు కదా తప్ప ఎందుకుంటారు చెప్పండి. అందుకని వచ్చిన వాడిని కాపాడుకోవడం వలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళను అక్కడ చేర్చుకొని కాపాడుకునే బాధ్యత మనమే ఉంటుంది తప్ప మనకు మనమే కాకులు గద్దలుగా పొడిచామనుకోండి, తాళలేక అబ్బో వద్దురు వెళ్ళిపోతాడు. రాకట పోకట ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు